హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ సమాచార్ భారత్కి స్వాగతం. ఈరోజు మరొక ముఖ్యాంశంతో మీ ముందొచ్చాం. ఈ మధ్యకాలంలో మనము చాలా వింటున్నాం. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అనేటువంటి ఆ యొక్క చట్టం తాలూకు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి SC/STలుగా ఉంటూ క్రైస్తవంలో కన్వర్ట్ అయిన వారికి అవి దాని తాలూకు ఫలితాలు రావు, బెనిఫిట్స్ రావు అని. సో దాని మీద చాలా మార్కెట్లో చాలా డిస్కషన్ జరుగుతుంది. అలా చేయొచ్చా, చేయకూడదా, మతం మారినంత మాత్రాన కులం పోదు కదా, వాళ్ళ స్థితి పోదు కదా, వివక్ష పోదు కదా అని అనేక విషయాలు చర్చలోకి ఉన్నాయి. సో దాని గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. నా యొక్క అంశం ఇక్కడ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గురించి మాత్రమే. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని యొక్క విధి విధానాలు ఏంటి, ఉద్దేశం ఏంటి అని చర్చించడానికి. ఈ చట్టం గురించి నాకు సంపూర్ణ అవగాహన 1998లో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నాకు ఉంది. బట్ అయినా ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేద్దామని కాకపోయినా జస్ట్ అసలు ఎలా ఉందని దానికి సంబంధించిన వాళ్ళు, అంటే నా ఫ్రెండ్స్ చాలామంది దళితులు ఉన్నారు. ఇద్దరు గెస్టెడ్ ఆఫీసర్స్ ర్యాంక్లో ఉన్నారు, క్లాస్ 2 గెస్టెడ్ ఆఫీసర్స్. ఒకరేమో రేపమాపో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ అవబోతున్నారు. ఒకరేమో 16-17 ఇయర్స్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. SC లాయర్ హూ ఇస్ SC లాయర్ కాదు, లాయర్ హూ ఇస్ SC. వారిని తమాషాగా ఫోన్ చేసి, అరే ఏంద్రా ఇట్లా ఉంది కదా, అసలు నాకు యాక్ట్ గురించి చెప్పు, అసలు ఏంటి అంటే ఎవరికి సరిగా ఇన్ఫర్మేషన్ లేదు, సరిగా కాదు దాదాపుగా లేదు. ఒకరైతే నేను గూగుల్లో చెక్ చేసి చెప్తానన్నారు. ఇప్పుడు ఇది మా ఫ్రెండ్స్ కూడా వింటుంటారు, వాళ్ళకి నేను చెప్పాను, మీ పేరు చెప్పండిరా, ఈ విషయం సంభాషణతో చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. నేను షాక్ అయ్యాను, ఎవరికి తెలియదని. ఇది తెలియకపోవటం అనేది చాలా పాపం కింద నేను పరిగణిస్తాను. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి ఎంతో సంఘర్షణకు, పోరాటాలకి, జైలు జీవితం అనుభవించి తెచ్చినటువంటి యాక్ట్ ఇది. మీకు దాని గురించి తెలియదు, కానీ దాని యొక్క రిజల్ట్స్ని, దాని బెనిఫిట్స్ని అనుభవిస్తున్నారంటే వారిని అవమానించినట్టే. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అట్లీస్ట్ ఆ వర్గాల వారికి. సో కట్ షార్ట్గా దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, వాస్తవం మాత్రమే మాట్లాడతాం. ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ప్రకాశం జిల్లాలో చీరాల ప్రాంతం, చీరాల తాలూకాలో కారంచేడు అనే గ్రామంలో ఒక పెద్ద మ్యాసకర్ జరిగింది, నరమేధం అనొచ్చు. అక్కడ 2 ప్రధాన కులాల మధ్యలో జరిగినటువంటి యుద్ధం ఇది. ఒకటి కమ్మవారు, 2 మాదిగలు. సో మనం ఇక్కడ దళితులు, అగ్రవర్ణాలు అందాం ముందుగా, ఊరిక కాస్ట్ పేరు తీయకుండా. అది 16 జూలై 1955 సాయంకాలం 5-6 మధ్యలో కారంచేడు అనే గ్రామంలో 99% భూమి అగ్రవర్ణాల చేతిలోనే ఉంది. ఈ దళితులు అనబడుతున్న వారు ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటూ ఉదయం 4 నుంచి సాయంత్రం 10 వరకు ఆ యొక్క అగ్రకుర్ణాల వారి ఇంట్లోనే పనులు చేస్తారు. కలుపు తీయటం, నాట్లేయటం, కుప్ప నూర్చడం, కోత వేయటం, దాన్ని మిల్లుకు తీసుకెళ్ళడం కానిచ్చి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరగటం, వాళ్ళ ఇంట్లో వెట్టి చాకరీ చేయటం, వాళ్ళ యొక్క పేడకళ్ళు ఎత్తటం, గొడ్ల చావిట్లో పాలు బెతకటం, పాలకేంద్రం కేయటం, సమస్తం వాళ్ళే చేస్తారు. వాళ్ళకి అప్పట్లో వచ్చేటువంటి రోజువారీ కూలి 6 రూపాయలు మాత్రమే. సో అది పక్క పెడితే ఈ 16 జూలై సాయంత్రం ఏం జరిగింది అంటే 1985లో కారంచేడు గ్రామంలో 2 మంచినీటి కుంటలు లేదా చెరువులు ఉన్నాయి. ఒకటి దళితులకు సంబంధించింది, 2 అగ్రకులాలకు సంబంధించింది. అగ్రకులాలకు సంబంధించింది నీట్గా తీర్చిదిద్ది చక్కటి మెట్లు ఉండి దానికి ఉన్నటువంటి కలుపు మొక్కలు అనేది వేసి పశువులు అందులోకి వెళ్ళకుండా కంచె ఉంటుంది. అదే దళితులది ఎటువంటి హంగు, ఆర్భాటం, రక్షణ కవచం ఎన్నూ లేకుండా గొడ్లు కూడా వెళ్ళేంత ఈజీగా ఉంటుంది. అదే నీరుతో వారు తాగాలి, అన్నం వండుకోవాలి, కూర చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సాయంకాలం మున్నంగి సువార్తమ్మ అనే ఒక మహిళ, అప్పుడు కొత్తగా పెళ్ళి ఆ ఊరికి వచ్చింది, తను చంద్రయ్య అనే ఒక దివ్యాంగుడు, ఒక కాలు లేదు అతనికి. వారిద్దరూ నీళ్లు తోడుకోవడానికని వాళ్ళకి ఉన్నటువంటి దళితులు చెందినటువంటి వాళ్ళు నీళ్ళు తీసుకున్నటువంటి ఆ మంచినీటి చెరువు దగ్గరకు వచ్చారు. అదే టైంలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక యువకుడు, రాయినీడు ప్రసాద్ అనే యువకుడు, తన యొక్క గేదెల్ని తోలుకుంటూ తన ఊరిలోకి వెళ్తున్నాడు. వెళ్తూ ఈ చెరువు గట్టు మీదే ఒక గేదెకి కుడితి పెడతాడు తన దగ్గర ఉన్నటువంటి ఒక టబ్బులో, ప్లాస్టిక్ టబ్బులో. కుడితి బర్రె తాగంగా మిగిలిన నీటిని ఒకవైపు చెరువు, ఒకవైపు పొలాలు, మధ్యలో ఇది రోడ్డు ఉంటుంది కదా, చెరువు కట్ట ఉంటుంది కదా, ఆ చెరువు కట్ట మీద జరుగుతుంది సన్నివేశం ఇది. అటు పొలాల్లోకి, చెట్లల్లోకి పోయకుండా మిగిలినటువంటి కుడితిని ఈ చెరువులోకి పోసేస్తాడు. ఆ చెరువులో పోయకుండా చెరువు మెట్ల మీద పోస్తాడు. ఆ మెట్లు దిగుతూ ఉంటాయి లోనికి, ఇంకా మనుషులు దిగాలి
తోడుకోవాలంటే నీళ్లు ముంచుకోవాలంటే. సో ఆ నీళ్ళు మెట్ల మీద పోసినప్పుడు అవి ఆటోమేటిక్గా చెరువులోకి పోతాయి. అప్పుడు నీళ్ళు తీసుకోవడానికి వచ్చినటువంటి సువార్తమ్మ మహిళ అయినా కూడా ఎదురిస్తుంది తను. ఏమయ్యా ఇది, మేము తాగే నీళ్ళు, మేము వంట చేసుకునే నీళ్ళు, గేదె కోసం పెట్టిన కుడితి నీళ్ళు మిగిలిన మా దాంట్లో పోస్తే అటు పొలంలోకి మట్టిలోకి పోయకుండా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఎల్దానా, ప్రాముఖ్యంగా మనం వాడే పదం ఎల్దానా అని దుర్భాషలు ఆడుతూ ఆ అమ్మాయిని కొట్టబోతాడు. తన దగ్గర ఉన్న చెర్నకొలతో గేదెల్ని ఎద్దుల్ని ఇట్లా కొట్టేటువంటి ఆయుధం చెర్నకొల, దాంతో కొట్టబోతాడు. ఆమె తనకు ఎదురు తిరుగుతూ, ఆ వ్యక్తికి ఎదురు తిరుగుతూ తన దగ్గర ఉన్నటువంటి బిందెని అడ్డం పెడుతుంది. ఆ బిందెని అడ్డం పెట్టిన ఆ యొక్క గొడవలో పెనుగులాటలో తన చేతుకున్న వాచ్ తనకే తగిలి ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి చిన్న గాయమే కొద్దిగా రక్తం వస్తుంది. వస్తుంది, మీరే మా మీద ఎదురు తిరిగే దగ్గరకు వచ్చిందా, మీ పని చేస్తామని తను వెళ్ళిపోతాడు. ఇది 4:30 మధ్యలో జరిగినటువంటి సన్నివేశం. ఒక 4 గంటలు గడిచిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ప్రసాద్ ఇంకొక 20 మంది తన కులస్తులను తీసుకొని సువర్ణమ్మ ఇంటి మీదకి దాడి చేసి మగవాళ్ళని కొట్టి, సువర్ణమ్మని కొట్టి, సువార్తమ్మను కొట్టి జుట్టు పట్టుకొని ఇంట్లోంచి బయటికి తెచ్చి వరండాలో రోడ్డు మీద కూడా కొడతాడు. చుట్టుపక్కల వాళ్ళు అయ్యా క్షమించండి తప్పు అయిపోయింది అంటే వెళ్తూ సువార్తమ్మ యొక్క మామగారు అంకయ్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. రేపు పొద్దున నువ్వు పనిచేయడానికి వచ్చినప్పుడు మాకు చెప్పు, పొద్దున్నే వచ్చేసాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 300 కుటుంబాల దళితులు, 300 కుటుంబాలు అగ్రకున్న వాళ్ళ దగ్గర పనిచేయాల్సిందే, ఒకరొక ఇంట్లో. సో అంకయ్య తన యొక్క యజమాని దగ్గరికి వెళ్తాడు. అతని పేరు మండవ రాధాకృష్ణమూర్తి. అయ్యా, నేను ఇలా గొడవ జరిగింది 4 గంటలప్పుడు, మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ పక్క ఉంటాయని ఆయన వచ్చి మా వాళ్ళని కొట్టాడు అంటారు. రే అలా ఎలా జరిగింది, అయిపోయింది నేను చూస్తాలే, ఇంకట్లా గొడవ చేయటం తప్పని చెప్తాలే అని ఈయన ఒక్కడు మంచిగా రియాక్ట్ అవుతాడు మండవ రాధాకృష్ణమూర్తి. ఈయన గురించి మనం లాస్ట్లో చెప్తాము, పెద్ద జోక్ చేస్తారు పోలీసు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, మండవ రాధాకృష్ణమూర్తి గారు. సో ఊర్లోకి అంకయ్య తన యొక్క యజమాని కలవడానికి వచ్చాడు మండవ రాధాకృష్ణమూర్తి అని తెలుసుకొని, నిన్న రాత్రి ఎవరైతే సువార్తమ్మను కొట్టారో, అంతకుముందు 4 గంటల ముందు ఎవరైతే చెరువు దగ్గర గొడవ పడ్డారో ఆ వ్యక్తి ఇంకొక 20 మందిని తెచ్చి మండవ రాధాకృష్ణమూర్తిని, అన్నా ఈ నా కొడుకుని మాకు అప్పచెప్పు, మాది నా కొడుకుని అని అంటారు. రే వద్దయ్యా, నిన్న ఆల్రెడీ గొడవ పడ్డారు, కొట్టారు కదా, అయిపోయింది అంటే, ఏందన్నా నువ్వు మావాడు అయిండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, మాకు పుట్టావా వాళ్ళకి పుట్టావా అంటారు. అతను సిగ్గుతో ఏమనలేక వదిలేస్తే అంకాయని తీసుకొని వెళ్ళి కట్టేస్తారు. అక్కడ అంకాయని గొడ్ల చావిట్లో కట్టేసినప్పుడు అతను అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూస్తే చాలామంది పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో 16 సాయంత్రం చెరువుగట్ట మీద గొడవ జరుగుతుంది, 17 ఉదయం అంకాయని కట్టేస్తారు. ఈ మధ్యలో ఆ ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి దగ్గుపాటి చెంచురామయ్య గారి ఇంట్లో, దగ్గుపాటి చెంచురామయ్య గారు ఎవరు అంటే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి రామారావు గారి స్వయాన వియంకులు. తన కుమార్తె పురంధేశ్వరి గారిని చెంచురామయ్య గారి పెద్ద కుమారుడైనటువంటి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి వివాహం చేస్తారు. సో చెంచురామయ్య గారి ఇంట్లో ఈ ఒక సమావేశం ఏర్పడి, నా కొడుకులకు బుద్ధి చెప్పకపోతే లాభం లేదు, మనం బీసీలు కొట్టినా వాళ్ళే అడ్డం వస్తున్నారు, ఎవరిని కొట్టినా వాళ్ళే అడ్డం వస్తున్నారు, అసలు వాళ్ళనే కొట్టి తరివేయాలి రేపు పొద్దున అని ఒక సమావేశం జరుగుతుంది. ఇది రిపోర్ట్ ఆధారంగా మాత్రమే నేను చెప్తున్నాను. ఆ సమావేశం జరిగినప్పుడు ఉదయాన్నే ఆ రాత్రి పక్కన ఉన్నటువంటి ఆ కులస్తుల్ని ఆ ఊర్లో ఈ ఊర్లో చెప్పి పెడతారు. ఉదయాన్నే 6:30కి వారు ట్రాక్టర్లు వేసుకొని ఒక 2000 నుంచి 3000 మంది ఈ మాదిగ పల్లె మీద పడతారు. కత్తులు, కటార్లు, కర్రలు, బరిసులు, సరిగుబాదులు, శూలాలు, గడ్డపారులు, కత్తకపారులు తీసుకొని దాడి చేస్తారు. దొరికినట్టు చేతులు కాళ్ళు నరికేస్తారు, దొరికినట్టు బాధి పడేస్తారు, ఇల్లులు తగలబెట్టేస్తారు. ఒక ఇంట్లో 2000 రూపాయలు ఉంటే తీసుకున్నారు, ఒక ఇంట్లో దేవుడు పటాలు తీసేసుకున్నారు, కొన్ని ఇల్లులు తగలబెట్టేశారు. 163 మందిని గాయపరచాలి, ఏటోళ్ళటి చల్లా చెదురైపోయారు. దాంట్లో వెంకటమ్మ అనే ఒక మహిళ తన యొక్క బ్లౌజ్నే చించేస్తే ఇలా అడ్డం పెట్టుకొని 8 మైళ్ళు పరిగెట్టింది ఆవిడ. సో ఇది ఆ రోజు జరిగినటువంటి సందర్భం, ఒక దుర్ఘటన. సో ఇక్కడ దెబ్బలు తిన్న వాళ్ళు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వాళ్ళంతా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల పట్టణం, వీరికి తాలూకా కూడా రెవెన్యూ డివిజన్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెడితే దాని యొక్క కెపాసిటీ ఒక 10-12 పడకలే ఉంటాయి. కానీ ఒక 100 మంది 150 మంది పడేసరికి వాళ్ళు కూడా ఏం చేయాలో పాలుపోదు. 32 మంది తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుబిట్టాడుతూ ఆఖరిన 6 చచ్చిపోతారు. ఒక వ్యక్తికి 165 పోట్లు ఉంటాయి. యేసోపు అనే వ్యక్తికి 165 పోట్లు.
ఒక వ్యక్తిని ఒక పోటో 2 పోట్లో పొడిచి ఉండొచ్చు, 165 పోట్లు చేసినట్టు ఎంతటి మెంటల్ ఇంబ్యాలెన్స్ తప్పారో అగ్రకులం వారు, ఎంతటి క్రోధం కలిగి ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ జనాల్లో పక్కూరు నుంచి చీరాలకి ఏదో పని మీద ఒక యువకుడు వస్తాడు. ఆ జనాలను సద్దుమనగాలని అప్పటికే గవర్నమెంట్ వాళ్ళు నిశ్చయించుకొని ఒక రెవెన్యూ అధికారికి ఒక 40 భోజనం టికెట్లు ఇచ్చి పంపిస్తే ఆ భోజనం టికెట్లు తెచ్చిన అధికారిని చెడామడా ఒక కుర్రోడు తిట్టేస్తాడు. ఆ కుర్రోడే పక్క నుంచి పొన్నూరు నుంచి గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి శ్రీ కత్తి పద్మారావు గారు. కత్తి పద్మారావు గారు ఇక్కడ ఉన్న హాహాకారాలను చూసి ఏం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఆ తేళ్ల వంశంలో ఉన్నటువంటి జెట్సన్ అనే ఒక వ్యక్తి, అయ్యా ఇట్ట జరిగిందంటే అరే దీన్ని మనం పోరాడాలి అని చెప్పి ఆ యొక్క అధికారిని గట్టిగా గద్దించి, మాకు భోజనం టికెట్లు నువ్వు తెచ్చేదేంటి, నువ్వు వెళ్ళి ముందు ఆ దగ్గుపాటి చెంచరావుని అరెస్ట్ చేయండి అని చెప్తాడు. పోలీసులు ఎవరు దగ్గుపాటి చెంచరావు అరెస్ట్ కాదు కదా, ఎఫ్ఐఆర్ కాపీలు కూడా చేర్చడానికి సిద్ధంగా లేరు. ఓకే, సో ఇక్కడ 3 వ్యక్తుల పేర్లు నేను చెప్తాను. ఒకటి శ్రీ డాక్టర్ కత్తి పద్మారావు గారు. అతను సామాన్య జనంలో ప్రభుత్వాధికారులు వచ్చినప్పుడు ఒక అనుసంధానకర్తగా ఉంటూ వారికి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటాడు. ప్రజలు కూడా రెచ్చిపోకుండా కోపాద్రిక్తులై ఎక్కువ జనం వీళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళెళ్ళి ఊరి మీద పడితే ఏమవుతుంది, పోలీసులు అఫీషియల్గా వీళ్ళని చంపేస్తారు, ఫ్రీ హ్యాండ్ అయిపోతుంది పోలీసులకి. వీళ్ళు ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా హింసా మార్గంలోకి వెళ్లకుండా పోరాటం చేయాలి, కానీ శాంతియుతంగా చేయాలి, పోరాటం చేయాలి, న్యాయానికి లోబడి చేయాలి, చట్టానికి లోబడి చేయాలి, మనకు ఒక న్యాయం జరగాలనే వీళ్ళు పోరాడతారు తప్ప ఎక్కడ కూడా తొనకకుండా బెనకకుండా చట్ట పరిధిలో మాత్రమే చేస్తారు. సో న్యాయ కోవిదుల మధ్యలో, ప్రజలలో ప్రభుత్వాధికారుల మధ్యలో పోరాటం చేస్తారు కత్తి పద్మారావు గారు. కోర్టులో న్యాయ కోవిదులతో, న్యాయవాదులతో, న్యాయమూర్తులతో ఆ సర్కిల్స్లో, లీగల్ ఫ్రెటర్నిటీ అండ్ సర్కిల్స్లో పోరాటం చేస్తారు శ్రీ బొజ్జ తారకం గారు. మేధావి వర్గంలో లేకపోతే 16న జరిగిన గొడవకి 17న జరిగిన నరమేధాన్ని 22వ తేదీన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బాలగోపాల్ గారు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి తనతో పాటుగా ఇంకొక 12 మంది విద్యార్థికుల్ని, ప్రొఫెసర్స్ని, రీడర్స్ని, యూనివర్సిటీలో పనిచేస్తుంటారని తెలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి 9 పేజీల డాక్యుమెంట్ ఒకటి తయారు చేస్తారు. సో మేధావర్గంలో ఒకరు, న్యాయవర్గంలో ఒకరు, సామాన్య వర్గంలో మరి ప్రభుత్వ వర్గంలో ఒకరు, ఈ 3 పోరాట ఫలితమే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఈరోజు ప్రజలకు అందింది. దాని యొక్క ఫలాలు కేవలం ప్రకాశం జిల్లాకే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి SC/ST మీద దౌర్జన్యం జరిగినప్పుడల్లా ఈ చట్టాన్ని ఉపయోగించవచ్చు. ఈ చట్టాన్ని గురించి 1 సంవత్సరం 8 నెలలు పోరాటం చేస్తారు. 1 సంవత్సరం 8 నెలలు పోరాటం చేసిన తర్వాత కూడా దగ్గుపాటి చెంచరామయ్య గారిని కనీసం ఎఫ్ఐఆర్లో పెట్టలేదు, ఛార్జ్ షీట్లో చేర్చలేదు. అయినా కూడా తన మీద ఒక ప్రైవేట్ కేసుని వేసి 70 సార్లు కోర్టుకి తీసుకొని వస్తారు ఆయన విచారణ నిమిత్తమై. ఇంతటి పోరాటం కలిగినటువంటి, ఇంతటి స్ఫూర్తిని కలిగినటువంటి ఈ యొక్క పోరాటం కేవలం SC/ST కాదు. చాలామంది నా స్నేహితులు ఉన్నారు, అరే బీసీవి నీకెందుకురా ఈ SC/ST అట్రాసిటీ గురించి మాట్లాడుతున్నాను. లేదు, ఒక అన్యాయం కానీ, పోరాటం కానీ, ఒక నరమేధం కానీ, ఒక కులంతోనో, ఒక ప్రాంతంతోనో, ఒక చిన్న మహిళతోనో, ఒక బాబుతోనో ఒక చిన్న గొడవ కానీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పేదవాడు ఎదురు తిరిగి పెద్దవాడికి ఎదురు తిరుగుతాడో, ఒక ప్రభుత్వానికి ఎదురు తిరుగుతాడో, ఒక స్టేట్కి, ఒక పవర్కి ఎదురు తిరుగుతాడో, బికాజ్ వీరి పక్కన సత్యం ఉన్నది అని నమ్మి, రాజ్యాంగాన్ని నమ్మి ఎదురు తిరుగుతారో అది సర్వప్రజలది, ఓకే, సర్వజనీయమైనది. అండ్ అది మాత్రమే కాకుండా చర్చ్ కాంపౌండ్లో వీళ్ళు 1 సంవత్సరం 8 నెలల పాటు పోరాటం చేస్తారు, శిబిరం నిర్వహిస్తారు, అక్కడే భోజనాలు చేస్తారు రోజుకి 1000 మంది. ఆ పోరాటంలో కేవలం SC/STలే కాదు, కమ్మరి, కుమ్మరి, నేత, గీత, బలిజ, యాదవ, గౌడ, చాకలి, మంగలి అందరూ దాంట్లో మద్దతు పలుకుతారు. కాబట్టి అది ఇంత సక్సెస్ అయింది. దాని తర్వాత ఈ యొక్క చట్టాన్ని 30 జనవరి 1990లో తీసుకొని వస్తారు. 31 మార్చి 1995లో దీనికి రూల్స్ కేటాయించబడతాయి. రేపొద్దున గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి అడగొచ్చు కూడా, రీసెంట్ జడ్జిమెంట్ SC/ST అట్రాసిటీస్ కేసు ఇట్లా కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి అందదని ఉంది, అసలు SC/ST అట్రాసిటీ కేసు ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందని కూడా క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మీరు కూడా నేర్చుకోవాలి. సో ఈ యొక్క ఉద్దేశం, లక్ష్యమే ప్రజలకి ఒక అవేర్నెస్ రావాలని. ఇందాక ఒక జోక్ చెప్తానన్నాను, మండవ
రాధాకృష్ణమూర్తి గారి గురించి. అయితే ఈ ప్రజా పోరాటం ఎక్కువైపోయేసరికి పోలీసులు ఎట్లకట్ల ఎఫ్ఐఆర్ అయితే కట్టాలి కదా. 6 చచ్చిపోయారు, 32 మంది చావు బతుకున్నారు, 163 మంది గాయాల పాలయ్యారు. కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ చేయాలి, కొంతమంది అరెస్టులు చేయాలి కదా. 163 మంది మీద దాడి జరిగితే 16 మందిని అరెస్ట్ చేస్తారు. జోకా కదా. జోక్ నెంబర్ 1. జోక్ నెంబర్ 2, దాంట్లో A1, A2, A3లో ఎప్పుడైతే సువార్తమ్మ అనబడే వారి మామయ్య అంకయ్యని రేపు పొద్దున్న ఊర్లోకి రా అని చెప్తే ఆయన వెళ్ళి ఎవరింట్లో అయితే పనిచేస్తాడో ఆ యజమానికి చెప్తాడు, అయ్యా నిన్న మా కోడల్ని కొట్టారు, సాయంత్రం కొట్టారు, రాత్రి కూడా కొట్టారు, ఇక నన్ను ఇప్పుడు రమ్మన్నారంటే నువ్వేం భయపడక అంకయ్య, నేను మా వాళ్ళతో మాట్లాడతాలే, గొడవ కాకుండా చూస్తాలే అని చెప్తాడు కదా మండవ రాధాకృష్ణ గారు. తర్వాత అరే నువ్వు కమ్ములకు పుడితే నాకు అప్పచెప్పు, మాధవల్లో పుడితే వద్దని వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రెషర్ చేస్తే ఈ అంకయ్యని లాక్కొని వెళ్తారు, అప్పచెప్పే పరిస్థితి వస్తుంది. ఆ ఎవరైతే అంకయ్యని కాపాడదలిచాడో, ఎవరైతే దళితుల మీద దాడి ఇంకా చాలు అని అనుకుంటాడో అతన్ని ముద్దాయిగా, అతన్ని ఏవన్గా చేర్చింది పోలీసు గవర్నమెంట్. ఇతనే దళితుల్ని చంపాడు అని. అది జోకు. ఇంత జరిగినా కూడా స్టేట్ తొనకలేదు బొనకలేదు, దగ్గుపాటి చంచరామ గారుగా కేసు పెట్టలేదు. ఇంత జరిగిన 1989లో ఇంతమంది దళితుల్ని చంపడానికి కారణమైనటువంటి ఒక సమావేశం, ఆ సమావేశం నిర్వహించినటువంటి దగ్గుపాటి చంచరామని అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు కాల్చి తన గృహంలోనే చంపుతారు. ఇక్కడ మీరు గ్రహించాలి, అప్పుడు కత్తివద్దు ద్వారా ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మమ్మల్ని చంపినటువంటి వ్యక్తుల మీద మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, దగ్గుపాటి చంచరామని మీరు చంపినంత మాత్రం మేము మీ యొక్క చర్యని హర్షించాము, మీరు చేసిన తప్పు అని చెప్తాడు. ఎంత ధైర్యం ఉండాలి. మన శత్రువు చచ్చిపోయినప్పుడు నవ్వాలి, కేరింతలు కొట్టాలి, పండగ చేసుకోవాలి. కానీ నా తప్పు మీ వారికి నిజాయితీగా న్యాయంగా చట్టరీత్యా శిక్షింపదలిచాం, శిక్ష పడేలా మేము పోరాడతాం, కానీ మీరు అట్లా చేయడం తప్పు అని చెప్తారు. అది సత్యంలో రాజ్యాంగం మీద ఉన్న నమ్మకం ఇచ్చినటువంటి ఒక గొప్ప భరోసా. సో మీరందరూ ఎవరైతే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1990 వర్తింపగలుగుతుందో ఆ వర్గాల వారు కనీసం ఈ యొక్క చట్టం ఇక్కడ వరకు వచ్చింది అంటే దీని వెనుక ఎవరెవరు కృషి ఉంది, ఎంతమంది చచ్చిపోయారు, దీనికి ఎట్లా ఎవరెవరు పోరాడారో కనీసం తెలియాలి. మిమ్మల్ని పుసిక్కిన వేరే వాళ్ళు అడిగినప్పుడు మీకు తెలియకపోతే, ఒక బీసీని నాకే మీకు తెలిసినప్పుడు ఆ వర్గాల వారైనా మీకు ఎంత తెలిసి ఉండాలి. కావున ఆ నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ని కింద లింక్లో ఇస్తాను. దీని మీద 6 PhDలు చేశారు. నార్వేలో ఒక వ్యక్తి PhD చేశారు, ఆయన పబ్లిష్ చేసినటువంటి ఒక పేపర్ ఉంది, అది కూడా నేను కింద లింక్లో ఇస్తాను. చదవండి. చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మీకు ఉన్నటువంటి చట్టం గురించి మీకు అవగాహన ఉండడమే మీకు సగం రక్షణ. ఎవరైనా అడిగినప్పుడు బెబ్బే మెమ్మే అంటే కాదు. మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది సమాచార్ భారత్. రేపొద్దున ముఖ్యంగా దేవదేవునికి పట్టు వస్త్రాలు నేసిన వారు చేనేత కార్మికులు ఇప్పుడు జీవితం మీద పట్టుకోల్పోయారు అనే టాపిక్ మీద వీడియో ఉంటుంది, తప్పక చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే మాత్రమే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.